చెరపకుర చెడేవు అనే సామెత ఇప్పుడు అమెరికాకి కరెక్ట్గా సరిపోయేలాగా ఉంది. ఎందుకంటే గత 12 రోజులుగా జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలోకి స్వయంగా వెళ్లి చేతులు కాల్చుకుంది ఈ అమెరికా. అది ఎలాగో తెలుసుకోవాలంటే ముందు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి కొంచెం తెలుసుకోవాలి. ముందుగా ఈ యుద్ధం ప్రారంభించింది అయితే ఇజ్రాయిలే. కనీసం ముందస్తు హెచ్చరిక కూడా లేకుండా ఇరాన్పై భీకర దాడి చేసింది. ఇరాన్లోకి రహస్యంగా డ్రోన్స్ పంపించి ఈ దాడులు చేసింది ఇజ్రాయెల్. అంతేకాకుండా సుమారు 200 యుద్ధ విమానాలు కూడా వాడి ఇరాన్కి భారీ నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా ఇరాన్ అణుకేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరాన్లో ఉన్న అణ్వాయుధాలతో తమకు ముప్పు ఉన్నందువల్లే మేము ఈ దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఊహించని ఈ ఇజ్రాయెల్ దాడి నుంచి తేరుకుని ఇరాన్ కూడా ఇజ్రాయెల్ని గట్టిగానే హెచ్చరించింది. ఇజ్రాయెల్ దాడికి మా ప్రతిచర్య భయంకరంగా ఉంటుందని, దానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉండాలని చాలా ఘాటుగానే వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఆ మర్నాడే ఇరాన్ ఎదురుదాడి దిగింది. ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ పై ఇరాన్ భీకరమైన దాడి చేసింది. అంతేకాకుండా 3 ఇజ్రాయెల్కి చెందిన శక్తివంతమైన F-35 జట్లను కూల్చేసింది. విచిత్రం ఏంటంటే ఈ ఇరాన్ దాడుల్ని ఇజ్రాయెల్ వజ్రాయుధంగా చెప్పుకునే ఐరన్ డోమ్ సిస్టమ్ కూడా ఆపలేకపోయిందంటే ఇరాన్ రియాక్షన్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ నుండి ఇంత రియాక్షన్ ఊహించని ఇజ్రాయెల్ తిరిగి దాడి ప్రారంభించి ఇరాన్ ప్రధాన అణుకర్మాగారమైన ఫోర్ద్ని ధ్వంసం చేసి పాడేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడుల్ని ముమ్మరం చేసింది. ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉంది. ఈ 2 దేశాలు ఏవో వాటి సొంత రక్షణకి యుద్ధం చేసుకుంటున్నాయి. ఏవో కొన్ని రోజులు యుద్ధం చేసుకుని ఒక ఒప్పందానికి వచ్చి యుద్ధాన్ని క్లోజ్ చేసి తిరిగి ఎవరి పనిలో వాళ్ళు పడిపోతారు అని అందరూ అనుకుంటుంటే ఒక్క దేశానికి మాత్రం అలా యుద్ధం ఆగిపోవడం ఏం మాత్రం నచ్చదు. ఆ దేశం పేరే అమెరికా. ఈ అమెరికా బుద్ధి ఎలాంటిదంటే ఏవైనా 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ఆపడం మానేసి వాటిలో స్ట్రాంగ్ ఉన్న దేశానికి సపోర్ట్ ఇచ్చి వీక్గా ఉన్న దేశాన్ని సర్వనాశనం చేసి అక్కడ దొరికే సహజ వనరులను కానీ ఆయిల్ నిక్షేపాలను కానీ వాళ్ళ దేశానికి ఎత్తుకుపోయి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలపరుచుకోవాలి. ఇది అమెరికా స్ట్రాటజీ. ఇక్కడ ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో చూసుకున్నా కూడా అంతే. ఇరాన్లో దొరికే ఆయిల్ నిక్షేపాలని వాళ్ళ దేశం తరలించిపోవడానికి ప్లాన్ చేసిన అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉంది, ఇరాన్కి వార్నింగ్స్ ఇస్తుంది. చివరికి ఇరాన్ వీళ్ళ మాట వినపోయేసరికి ఏకంగా అమెరికాయే స్వయంగా ఇరాన్పై దాడులు తెగబడింది. అమెరికా తన యుద్ధ విమానాలతో డైరెక్ట్ ఇరాన్ అణుస్థావరాలపైనే తీవ్రమైన దాడులు చేసి ఇరాన్కి చాలా నష్టం కలిగించింది. కానీ ఈ దెబ్బతో ఇరాన్ కాలబేరానికి వస్తుందని ఆశించిన అమెరికాకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది ఇరాన్ చేసిన పనితో. ఇందుకే ఇరాన్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ సంగతి కొంతసేపు పక్కన పెట్టి ఖతార్, ఇరాక్ల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల మీద దాడి చేసి నేలమట్టం చేసి పాడేసింది. ఇక ట్విస్ట్ ఏంటంటే ఖతార్కి ముందుగా ఇన్ఫార్మ్ చేసి మరీ ఇరాన్ ఈ దాడి చేసింది. ఈ దెబ్బకి అమెరికాకి ఆయుధాల పరంగా, ఆర్థిక పరంగా చాలా నష్టం జరిగింది. ఖతార్, బహ్రైన్, కువైట్లు వాళ్ళ దేశాల గగనతలాలని మూసేశాయి. అమెరికాకి సినిమా మొత్తం అర్థమైపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ పక్కన పెట్టి మన మీద ఫోకస్ చేసింది. ఇప్పుడు సైలెంట్ అవ్వకపోతే పెద్ద దెబ్బ మనకే పడేలాగా ఉందని క్లారిటీకి వచ్చేసింది. ఇంతలో ఇరాన్ తాను చేసిన దాడుల్లో పౌర నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు చిన్న క్లారిటీ ఇచ్చింది. ఇదే అదునుగా తీసుకుని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్కి ధన్యవాదాలు చెప్పి వెంటనే ఇజ్రాయెల్ ప్రధానికి ఫోన్ చేసి కాల్పుల విరమణకి ఒప్పించాడు. ఆ తర్వాత ఖతార్ ప్రధాని అల్దానికి ఫోన్ చేసి ఈ కాల్పుల విరమణ విషయాన్ని ఇరాన్కి వివరించాలని రిక్వెస్ట్ చేసి ఈ యుద్ధం మ్యాటర్ని తాత్కాలికంగా ఆపాడు. ఈ మొత్తం అమెరికా చేసిన పనులు చూస్తుంటే నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. కరెక్టే కదండి. మొన్న మన ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేసే సమయంలో కూడా అమెరికా చేసింది ఇదే. మన ఆపరేషన్ సింధూర్ దెబ్బకి విలవల్లాడి పాకిస్తాన్ మన కాలబేరానికి వస్తే సరే అని కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం. ఇదేదో తానే మధ్యలో ఉండి చేసినట్లు ట్రంప్ పదే నా వల్ల ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగింది, నేనే ఇదంతా చేశాను అని ప్రచారం మొదలుపెట్టాడు. కనమని ప్రతి చోట చెప్పుకున్నాడు, ప్రతి మీటింగ్లో చెప్పుకున్నాడు. ఈ విషయం మీద చిరాకొచ్చిన మోడీ మొన్న జరిగిన G7 సమావేశం సమయంలో డైరెక్ట్గా ట్రంప్గా ఫోన్ చేసి మా కాల్పుల విరమణ మా 2 దేశాల మధ్య ఒప్పందం, దీనిలో ఎవరి మధ్యవర్తిత్వం లేదు, ఒకవేళ ఉన్నా అది మేము ఒప్పుకోం అని తెగేసి చెప్పడంతో వెంటనే ట్రంప్ అవును, ఇండియా పాకిస్తాన్ యుద్ధ కాల్పుల విరమణలో నా ప్రమేయం ఏం లేదు, ఇది వాళ్ళ 2 దేశాల మధ్య ఒప్పందం అని ప్లేట్ మార్చేశాడు. మన మోడీ ఇచ్చిన క్లారిటీకి ఫీజులు ఎగిరిపోయిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ కొన్ని రోజులకే పాకిస్తాన్ సైనికాధికారి మునీర్తో భేటీ అయ్యి కాల్పుల విరమణకి పాకిస్తాన్ చాలా కృషి చేసిందని, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ పాకిస్తాన్కు అనుకూలంగా ఇచ్చికోతలు కూశాడు. అంటే అమెరికా ఎటు వీలుంటే అటు మాట్లాడుతుందని దీన్ని బట్టి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, అమెరికాకి ఇరాన్ ఇచ్చిన కౌంటర్ అటాక్ కరెక్టా కదా అనే మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్కి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.